హాయ్ వ్యూయర్స్, ఈరోజు మన లేటెస్ట్ జాబ్ అప్డేట్ వచ్చేసరికి ఎవరైతే అభ్యర్థులు తక్కువ విద్యార్హత అంటే లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. అయితే ఈ ఆర్గనైజేషన్ కనుక మనం గమనించినట్లయితే ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. దీని పేరు వచ్చేసరికి జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉంటుంది. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు తక్కువ విద్యార్హత ఉన్నటువంటి అభ్యర్థుల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కొన్ని పోస్టులను అయితే సెలెక్ట్ చేసుకొని వారికి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి కనుక ఆ పోస్టు మనం గమనించినట్లయితే పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి 4 కేటగిరీ పోస్టులను వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి వీటి శాలరీస్ కూడా గమనించినట్లయితే పర్సనల్ అసిస్టెంట్కి 35,400 ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రఫర్కి 25,500, తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 19,900, తర్వాత ఆఫీస్ అసిస్టెంట్కి 18,000. ఇలాంటి మంచి మంచి శాలరీస్తో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో మెయిన్గా ఎవరైతే తక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ పోస్టుకి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇందాకే చెప్పాను, ఈ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. ఈ కేటగిరీ పోస్ట్ కనుక చూసినట్లయితే నాన్ టీచింగ్ పోస్ట్ అండి. 73 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే జాయింట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ గ్రూప్ సి పోస్టులు అండి. మొత్తం కనుక చూసుకున్నట్లయితే 44 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ అండి, ఇవి గ్రూప్ సి పోస్టులు. వీటి సంఖ్య చూసినట్లయితే మొత్తం 20 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే పర్సనల్ అసిస్టెంట్, ఇవి గ్రూప్ బి పోస్టులు అండి. మొత్తం చూసినట్లయితే 2 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే స్టెనోగ్రఫర్, ఇవి గ్రూప్ సి పోస్టులు అండి. మొత్తం వచ్చేసరికి 7 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా మనం పోస్టులు గమనించినట్లయితే 73 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఒక్కొక్క పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కనుక చూసినట్లయితే జాయింట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండి. ఆ తర్వాత వయసు కనుక గమనించినట్లయితే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఓకేనండి. ఇక సెకండ్ది కనుక గమనించినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ఫ్రెండ్స్. దీనికి 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలండి. అలాగే వయసు కనుక గమనించినట్లయితే 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. ఇక మూడోది కనుక గమనించినట్లయితే పర్సనల్ అసిస్టెంట్ అండి. దీనికి 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత టైపింగ్లో కూడా మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి. ఇక నాలుగోది కనుక గమనించినట్లయితే స్టెనోగ్రాఫర్ అండి. 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. సో స్టెనోగ్రాఫర్కి తర్వాత పర్సనల్ అసిస్టెంట్కి అప్లై చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక అప్లికేషన్ ఫీజు కనుక మనం గమనించినట్లయితే 500 రూపాయలు జనరల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కూడా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి. కానీ ఇందులో కొంత మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కింది వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ తేదీలు కనుక గమనించినట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జనవరి 5, 2019 అండి. ఆల్రెడీ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అలాగే చివరి తేదీ కనుక గమనించినట్లయితే ఫిబ్రవరి 4, 2019 అయితే మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ కోసం మీరు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, www.recruitment.jnu.ac.in. మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి recruitment.jnu.ac.in కొడితే కనుక మనకి ఈ సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు అఫీషియల్ ఆ నోటిఫికేషన్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా అవైలబుల్ అవుతుంది. ఇదే లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడుతున్నాను. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఎవరైతే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయి వెంటనే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక ఈ పోస్టుల కోసం, గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా కనుక డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమేజ్ అయితే.